నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మరిగూడెం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నది 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పుచ్చచేను అండి. ఇది కరెంట్ 50 డేస్ క్రాప్ అండి. సో ఇందులో మనం పెట్టింది వచ్చేసి సాగర్ సింగం అనే గింజలు పెట్టామండి. సో ఈ వీడియోలో మనము పుచ్చచేనులో పండుగ నివారణ ఎలా చేద్దామని చూద్దాం. సో మనం నార్మల్గా అందరూ చూస్తుంటాం, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని చాలామంది ఇన్స్టాల్ చేస్తుంటారు. సో ఒక్కటి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 70 రూపీస్, 80 రూపీస్, కొన్ని దగ్గర 150 రూపీస్ అట్లా కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మనం ఈరోజు ఏం చేసామంటే ఈజీగా తక్కువ కాస్ట్లో ఎక్కువ ఎఫిషియన్సీ వచ్చేటట్టు ప్లాన్ చేసామండి. సో నేను ఎలా చేశానంటే అండి, సో ఇట్లా సింపుల్గా ఇదే అండి మన ఫ్రూట్ ఫ్లై ట్రాప్ వచ్చేసి. సో మీరు ఇందులో చెక్ చేసినట్టయితే అండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఈగలు అనేవి ఇందులో చిక్కాయి. సో ఇది ఇన్స్టాల్ చేయడం పెద్ద ప్రాసెస్ కూడా కాదండి. జస్ట్ ఏంటంటే నేను ఇది అమెజాన్లో తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనకి 25 వస్తాయండి. ఇందులో మీరు ఇట్లా చూస్తున్నారు కదండి బిల్లలు. సో ఇవే అండి లూడ్స్ అవి. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి 25 తీసుకున్నాము. మనకి ఆల్మోస్ట్ ఒక 480-500 అలా పడిందండి. నేను అది లింక్ కూడా పెడతాను. సో ఇన్స్టాలేషన్ కూడా సింపుల్ అండి. జస్ట్ మనం ఒక బాటిల్ తీసుకుంటాము. బాటిల్ వాళ్ళు అందులో ఒక స్ప్రింగ్ ఇస్తారు. సో స్ప్రింగ్ హ్యాంగ్ చేసి మొత్తం రౌండ్ హోల్స్ పెడతాము. సో ఇది పెట్టడం వల్ల ఏంటంటే అండి, పండుగ అనేది ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి అందులోకి వెళ్ళి అందులో పడి చనిపోతుందండి. సో మనకు పెస్టిసైడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం చేయనంత తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇన్స్టాల్ చేసి పెడితే చాలండి. అది ఆల్మోస్ట్ మనకు 30 to 45 డేస్ అనేది ఆ స్మెల్ ఉంటుంది. సో 30 నుంచి 45 డేస్ అది వర్క్ అవుతూనే ఉంటుంది. సో మనం డైలీ వచ్చి స్ప్రే చేసి చెక్ చేయాల్సిన అవసరమే లేదు. సో మనం ఆల్మోస్ట్ ఎకర్కి ఒక 10 అలా పెట్టుకున్నా కానీ మనం ఈజీగా పండుగ నివారణ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ పండుగ వల్ల మనకు చాలా నష్టాలు వస్తాయండి. ఆ పండుగ వచ్చేసి మన కాయని డ్యామేజ్ చేస్తాయి ఇనిషియల్ స్టేజ్లో. సో దీన్ని మనం బేసిక్గా 25 to 30 డేస్ మధ్యలో అట్లా మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మొత్తము ఇది ఆల్మోస్ట్ ఒక 30 డేస్ ఉంటుంది కాబట్టి 60 డేస్ వరకు వస్తుంది. సో ఆలోపు మనకి క్రాప్ కటింగ్ స్టేజ్కి వస్తుంది కాబట్టి సో మన పండుగని మొత్తం కంప్లీట్గా నివారణ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం అనేది నాకైతే చాలా యూస్ఫుల్ అయిందని చెప్తున్నాను. నేను ఈ చేలో ప్రతి బాటిల్ చెక్ చేశాను. అంటే ఆల్మోస్ట్ నేను 40 బాటిల్స్ దాకా పెట్టాను. ప్రతి దాంట్లో నాకు ఒక 5 అయితే మినిమం పడ్డాయండి పండుగలు వచ్చేసి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా అనిపించిందో మీరు కామెంట్స్లో కింద మెన్షన్ చేయండి.